ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రాత్రి అనేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు వాస్తు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క మిథున రాశి వారికి ఈ రోజు ఎటువంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి, ఎందుకు మీకు ఈ రోజు రాత్రి కాలరాత్రి కాబోతుంది, అలాగే ఈ కాలరాత్రి నుండి బయటపడడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కూడా ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వీళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతని ఇస్తారు. వీరికి చాలా ఎక్కువగా, అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఇప్పటి వరకు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటారు. మర్చిపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కృతజ్ఞత స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక మిథున రాశి వారు కృతజ్ఞత స్వభావాన్ని కలిగి ఉండడంతో పాటు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్యసాధనైనా కూడా చేస్తూ ఉంటారు. విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో ఉండటం కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా దూరం అవుతారు. మీరు ఎంతో ప్రాధాన్యతని ఇస్తారు. ఆర్థిక విషయంలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖు ఆదివారం రోజున ఈ యొక్క మిథున రాశి వారికి అనేది మిశ్రమంగా ఉన్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు ఈ రోజు గడవబోతున్నాయి. కానీ ఈ రాత్రికి అనేది మీకు ఖచ్చితంగా కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి. భయంకరమైనటువంటి కలకనడం కానీ, లేదా మీరు నిద్రపోతూ ఉండగా ఏదైనా ఆరోగ్య, అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరగవచ్చు. అంటే విపరీతమైనటువంటి కడుపు నొప్పి కానీ, విపరీతమైనటువంటి తలనొప్పి కానీ, ఏదైనా మిమ్మల్ని చిన్న అనారోగ్య సమస్య అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని చాలా భయపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు సరిగ్గా నిద్ర పట్టక ఏమైనా పిచ్చి కలలు కనటం, పీడ కలలు పడటం, ఈ విధంగా రాత్రంతా మీకు కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే సరైన నిద్ర పట్టకపోవడం, అలాగే మీరు ఏ విషయంలో కూడా ఏమైనా ఆలోచిస్తూ ఉంటే భయంగా అనిపించడం, ఎటువంటి పరిస్థితులు అనేది మీకు సమస్య అయినప్పటికీ సిచ్యువేషన్ అయితే మీకు కనిపిస్తుంది. హనుమాన్ చాలీసను పఠించండి, దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి. మీరు నిద్రకు ఉపక్రమించడం ఖచ్చితంగా ఎటువంటి భయాలు మీ జోలికి రాకుండా మీరు హాయిగా నిద్ర పోగలుగుతారు. ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం
చాలా కాలంగా మీరు కలలు కంటున్నారు. అటువంటి అవకాశం మీకు జన్మలో రాదు అనే భ్రమలో కూడా ఉన్నారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఇక మిథున రాశికి చెందినటువంటి వ్యాపార వ్యక్తులు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యాపారం సాజువుగా సాగుతుంది. వ్యాపార జీవితంలో చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన కనుక మీరు కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నుండి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. వారి నుండి ఒక చక్కటి గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సవాళ్ళైతే ఉన్నాయో ఆ సవాళ్ళను మీరు అధిగమించడానికి ఒక అవకాశం ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీకు దక్కుతాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని అవమానపరచడానికి కుట్రలు చేస్తున్నారు. కుట్రలు చేసి పన్నాగాలు పండే అవకాశాలు ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎటువంటి అవకాశం వారికి మీరు ఇవ్వకూడదు. అంటే చిన్న పొరపాటు కూడా జరగడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి అటువంటి అవకాశం వారికి ఇచ్చినా సరే మీరు ఈ విధంగా బాధపడవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు అవసరమని చెప్పుకోవాలి. సో 2025వ సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖు ఆదివారం రోజున మిథున రాశి వారికి ఈ రాత్రి అనేది ఏ విధంగా కాలరాత్రి కాబోతుంది, ఎటువంటి పరిణామాలు ఎదురు చూడవలసి వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి అంశాలు తెలుసుకున్నాం. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే మీరు ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. గోమాత అంటే గోమాత ఆవులో సకల దేవతలు కొలువుంటాయి కదండి. కాబట్టి ఖచ్చితంగా అపారమైనటువంటి పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుంది. సో ఇక మీరు ఏ పనినైనా మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా కూడా విఘ్నాలన్నీ మీకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. విఘ్నేశ్వరుడు విఘ్నాలన్నిటిని తొలగిస్తాడు. కాబట్టి మీరు ఏ పనినైనా మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించుకోండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు వాస్తు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718.